భూములు కొట్టేసినోళ్ళ చిట్టా రెడీ. ధరణి ద్వారా అక్రమాలకు పాల్పడినోళ్లపై ప్రభుత్వం ఫోకస్. లిస్టులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు, 4 ఐఏఎస్లు, మరో 3 రిటైర్డ్ ఐఏఎస్లపైన నిఘా. మాజీ మంత్రులు కొందరు 350 ఎకరాలు కొల్లగొట్టినట్టు గుర్తింపట. వీటి విలువ 7,000 కోట్లకు పైన. కొనసాగుతున్న ఇంటర్నల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయం. మాజీ మంత్రులు 350 ఎకరాల. ఒక్క కేటీఆర్ని లోపలేస్తే 1000 ఎకరాల భూములు బయటకు వస్తాయి. ఎక్కడ 350 ఎకరాలు? ఏం కథ? ఎక్కడ 350 ఎకరాలు? ఈ తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూమిని కథం పట్టించినారు. 25 lakh acres. ఇప్పుడు మీకు వెరీ క్లియర్ అండి. 2014కి ముందు ఉన్న భూముల లెక్క. అసలు తెలంగాణలో మొత్తం భూములు ఎన్ని ఉన్నాయి? ఆ మొత్తం భూముల్లో కంపెనీలు ఎన్ని ఉన్నాయి? వ్యవసాయ భూమి ఎంత ఉంది? పడావు భూమి ఎంత ఉంది? గవర్నమెంట్ భూమి ఎంత ఉన్నది? ప్రైవేట్ భూమి ఎంత ఉన్నది? ఈ లెక్క కనుక తీస్తే తెలిసిపోయా. ఆ కోణంలో కనుక వీళ్ళు ఎంక్వైరీ చేస్తే 25 lakh acres భూమి మాయం చేశారు. మీరు సింపుల్గా అటవీ భూమి 6 లక్షల ఎకరాలు కనబడతలేదని చెప్తున్నారు. ఎవరి చేతులకు పోయింది ఇదంతా? ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలకు పాల్పడి భూములు కొట్టేసిన వాళ్ళ చిట్టాను రాష్ట్ర సర్కార్ రెడీ చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరెవరు అక్రమంగా భూ లావాదేవీలు జరిపారనే దానిపైన ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నది. పూర్తి వివరాలు అందిన తర్వాత ఆధారాలు బేస్ చేసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు మాత్రమే కాకుండా కొందరు ఐఏఎస్ అధికారులు కూడా భారీ భూదందా నడిపినట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆ ఐఏఎస్ ఆఫీసర్ల లిస్టును కూడా సీక్రెట్గా తెప్పించుకుంటున్నది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా అధికారులు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనే వివరాలు సేకరిస్తున్నది. ఆ భూములు వారికి ఎలా వచ్చాయి, అంతకుముందు అవి ఎవరి పేర్ల మీద ఉన్నాయి, లావాదేవీలన్నీ సక్రమంగానే జరిగాయా, లేక ధరణి పోర్టల్లో ఒక్క క్లిక్తో తమ పేరు మీద నమోదు చేసుకున్నారా, కబ్జాలు చేశారా, బెదిరించి రాయించుకున్నారా, తప్పుడు పత్రాలు సృష్టించి నమోదు చేయించుకున్నారా అనే కోణంలో సీక్రెట్ దర్యాప్తు చేస్తున్నదట. ఇప్పుడు ఈ దర్యాప్తు ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నది? దానికి కమిషనర్ ఎవరు? ధరణి ఇది మొత్తం వ్యవహారానికి నవీన్ మిట్టల్. ఆయన ఏం చేయలేదా? ఎవరి చేతిలో ఉండి మనం ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నాం, విచారణ చేయిస్తున్నాం? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ మళ్ళీ.